హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైమచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే అరుదైన ఘనతనైతే సాధించడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు, అదేవిధంగా టీమిండియా బౌలర్లు అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు. మొదటగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వచ్చేసరికి శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాణించగా, రవిచంద్రన్ సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో మన టీమిండియా వచ్చేసరికి 376 పరుగులకు సాధించడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన బంగ్లా వచ్చేసరికి కేవలం 49 పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియాకు వచ్చేసరికి 227 పరుగుల లీడ్ అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద లీడ్ దక్కడంలో మన భారత్ బౌలర్లు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో రాణించగా, అతని తోడుగా ఆకాశ్దీప్ 2 వికెట్లు, అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లతో రాణించడంతోనే టీమిండియా మాత్రం అయితే భారీ లీడ్ని అయితే కొనసాగుతుంది. అదేవిధంగా అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా భారీ స్కోర్ దిశగా అయితే దూసుకొని పోతుంది. బంగ్లాకి అయితే భారీ టార్గెట్ అయితే విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరి జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే ఒక అరుదైన రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఒక క్రేజీ మైల్ స్టోన్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీసి ఒక మైల్ స్టోన్ అయితే సాధించడం జరిగింది జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే. బంగ్లాదేశ్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో మన జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 4 వికెట్లు తీయడంతోనే ఈ ఘనత సాధించడం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జస్ప్రీత్ బుమ్రా టెస్టులో, వన్డేలో, అదేవిధంగా టీ20లో కలిపి 400 వికెట్లు తీయడం జరిగింది. భారత్ తరపున 6వ బౌలర్గా అయితే మన జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో చూసుకుంటే మొదటి ప్లేస్లో కపిల్ దేవ్ ఉండడం జరిగింది. కపిల్ దేవ్ వచ్చేసరికి 687 వికెట్లు అయితే తీయడం జరిగింది మొదటి పొజిషన్లో. సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి జహీర్ ఖాన్ ఉండడం జరిగింది 597 వికెట్లతోటి. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే శ్రీనాథ్ ఉండడం జరిగింది 551 వికెట్లతోటి. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ 448 వికెట్లతోనైతే ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఇషాంత్ శర్మ 434 వికెట్లు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా పేస్ విభాగంలో మాత్రమైతే వీళ్ళు వికెట్లు అయితే తీయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే ఒక అరుదైన ఘనతను అయితే సాధించడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మరింత రికార్డు నెలకొల్పాయన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.